హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హీర్ ఈజ్ అనదర్ వీడియో అనమాట. అనదర్ వీడియో వచ్చి నేను గ్రౌండ్నట్ చిక్కీ చేస్తున్న పిల్లల కోసం. తినడానికి ఉంటుంది కదా స్కూల్ నుంచి రాగానే అని చెప్పి సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పప్పు చెక్క అనేది చేస్తున్నాను. ఫస్ట్ నేను పప్పు చెక్కలో 2 కప్స్ తీసుకున్నాను. అండ్ జాగరీ కూడా నేను 2 కప్స్ తీసుకొని, కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది కదా బెల్లం అని చెప్పి 2 ఈక్వల్ అమౌంట్తోనే తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రై చేసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసుకున్నాను. అండ్ బెల్లం కూడా నీట్గా కాగబెట్టేసేసాను. తర్వాత దాన్ని వడగట్టి కూడా మళ్ళీ నేను ప్యాన్ మీద మళ్ళీ చేశాను, ఎందుకంటే వేస్ట్ పార్టికల్స్ వస్తాయి కదా. సో వడగట్టాలి కంపల్సరీ బెల్లాన్ని, కొంచెం వాటర్ పోసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చి పాకం కోసం చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. చాలాసేపు 1/2 అన్ అవర్ పట్టింది పాకం రావటానికి, ఎందుకంటే థిక్గా రావాలంట పాకము బాగా, అప్పుడే పప్పు చెక్క అనేది క్రిస్పీగా వస్తుంది. అండ్ ఇట్లా చాలా థిక్గా అనమాట, గట్టి పాకం రావాలా. అండ్ దానికోసం నేను 2-3 సార్లు నీళ్ళల్లో వేసుకొని చూసుకోవటం అట్లా చేశాను. అండ్ ఫైనల్లీ నాకు పాకం రావటానికి చాలా టైం పట్టింది, ఒక 1/2 అన్ అవర్ పట్టినట్టుంది. స్లోగా అక్కడే పొయ్యి కాడే స్టవ్ కాడ ఉండి తిప్పి అండ్ ఫైనల్లీ పాకం వచ్చింది. కాకపోతే పాకం ఎట్లా రావాలంటే, అండ్ మనం గిన్నెకి వేసి కొట్టినప్పుడు టక సౌండ్ రావాలన్నమాట, అట్లా గట్టి పాకం రావాలి. ఇది ఈ పాకం రాలేదు, ఇంకా సాగుతుందంటే ఇంకా మనం పాకం రానట్టే. సో నేను మళ్ళీ దాన్ని వేసేసుకొని పాకం వచ్చేదాకా తిప్పుతా ఉన్నాను అనమాట. సో ఈ స్టేజ్లో మనం వేసామంటే పళ్ళకి అతుక్కుంటుంది. సో అట్లా కాకుండా కొంచెం పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి, స్లోగా వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకం తెచ్చుకొని. అండ్ ఫైనల్లీ ఇదనమాట థిక్ పాకం వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేశాను వాటర్లో వేసుకొని, చూడండి వేసాను. నెక్స్ట్ చెయ్యి కూడా కాలుతుందని చెప్పి కొంచెంసేపు ఆగాను. ఒక 2-3 మినిట్స్ ఆగాలన్నమాట. పాకం వేసిన వెంటనే మనకు తెలియదు కదా, అది హీట్లో ఉంటుంది, సో మెల్ట్ అవుతుంది. సో ఒక 2 నిమిషాలు ఆగామంటే అది నేను గిన్నెకి వేసుకోవచ్చాను, టక్ అని సౌండ్ వచ్చింది. సో నేను అందుకనే పల్లీలు కూడా నేను యాడ్ చేసేసాను అనమాట పాకంలో. అండ్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఆయిల్ రాసి నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసేసాను అనమాట, మొత్తం పాకం మొత్తం కలుపుకొని. సో ఇక్కడ ఏమైందంటే నాకు తీయటానికి చాలా ఇబ్బంది అయిందనమాట. అంటే ఈజీగా ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా అని చెప్పి నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసాను. సో మీరు ఎప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేయమాకండి, ఎందుకంటే అది చాలా టైం పట్టింది రావటానికి, చాలా కష్టపడ్డా కూడా తీయటానికి. అండ్ నెక్స్ట్ వచ్చి అంతే, ఇంకేముంది, ఇంకా ఫైనల్గా ఇట్లా వచ్చింది. అండ్ టేస్ట్ బాగుంది, కొంచెం స్వీట్నెస్గా బాగుంది. కాకపోతే ప్లాట్ఫామ్ నుంచి తీయడానికి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట. అది ఫైనల్లీ గ్రౌండ్నట్ చిక్కీ ఈజ్ రెడీ అండ్ పప్పు చెక్క ఈజ్ రెడీ. అండ్ కొంచెం నేను నువ్వులు కూడా యాడ్ చేశాను, చెప్పడం మర్చిపోయాను. ఓన్లీ గ్రౌండ్నట్సే కాదు, నువ్వులు మంచిది కాబట్టి యాడ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.